అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లో వాళ్ళ మనీ ఇన్వెస్ట్ చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చే రిటర్న్స్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్తో కంపేర్ చేసుకుంటే రిలేటివ్లీ లెస్ ఉంటాయి కాబట్టి. అయితే కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు హూ ఆర్ ఆన్ లో రిస్క్ అపెటైట్. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సేఫ్గా ఉంటే చాలు, ఆ, వాళ్ళకు వచ్చే రిటర్న్స్ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల బ్యాంక్స్ ఆఫర్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని చాలా తగ్గిపోయినాయి అనమాట. సో యాజ్ ఆఫ్ డేట్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ లెస్ దెన్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నాయి ఫర్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇన్ దట్ కేస్ రికరింగ్ డిపాజిట్స్ కూడా. కానీ కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి హూ ఆర్ ఆఫరింగ్ రిలేటివ్లీ మోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనమాట. అందులో వన్ ఆఫ్ ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి తమిళనాడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. వీళ్ళు 8.25% టిల్ 8.25% స్టార్టింగ్ ఫ్రమ్ 7.25% ఆఫర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళలో 2 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి అనమాట. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో 2 స్కీమ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ నాన్ క్యూములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ అదర్ వన్ ఈజ్ క్యూములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. ఈ నాన్ క్యూములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 2 years to 5 years. ఇందులో అంటే 1 yearకి ఇన్వెస్ట్ చేయడానికి లేదనమాట ఇన్ నాన్ క్యూములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ 7.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు మ్యాక్సిమం 8.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇందులో మళ్ళీ 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇంట్రెస్ట్ పేఅవుట్ మంత్లీ, ఇంట్రెస్ట్ పేఅవుట్ క్వార్టర్లీ అండ్ ఇంట్రెస్ట్ పేఅవుట్ యాన్యువల్లీ యాజ్ పర్ ద స్కీమ్ వి సెలెక్ట్ ఇందులో. అండ్ ఇందులోనే అదర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ వచ్చేసి క్యూములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. ఇందులో రేంజింగ్ ఫ్రమ్ 1 year to 5 years ఉంది. అంటే 1 yearకి 2 year, 3 year or 4 and 5 years వీ కెన్ ఇన్వెస్ట్. ఇందులో స్టార్టింగ్ ఫ్రమ్ 7.25 to 8.25% వరకు దే ఆర్ ఆఫరింగ్ ద ఇంట్రెస్ట్ రేట్స్. అదే సీనియర్ సిటిజన్స్ అయితే అప్ టు 5.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తారనమాట విత్ దిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే. అయితే ఇందులో మినిమం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 25,000 రూపీస్ అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 1000. అంటే మనం సమ్ 28,500 రూపీస్ ఆర్ 50,500 ఇన్వెస్ట్ చేయడానికి కుదరదు. ఇట్ హ్యాస్ టు బి 25,000 ప్లస్ మల్టిపుల్స్ ఆఫ్ 1000 రూపీస్ అనమాట. అయితే ఇది ఎట్లా ఓపెన్ చేయాలి? ఓపెన్ చేయడానికి మీరు తమిళనాడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. అందులో మీకు హోమ్ పేజ్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేయడానికి ఆన్లైన్ మెథడ్ ఉంటుంది. లైక్ ఆఫ్లైన్లో కూడా మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, బట్ ఆన్లైన్లో ఓపెన్ చేయడం ఈజ్ వెరీ ఈజీ అనమాట. ఎందుకంటే హోమ్ పేజ్లోనే వాళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్గానే ఉంది అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి. ఎవరెవరు ఇన్వెస్ట్ చేయాలి? నేమ్లో తమిళనాడు పవర్ ఫైనాన్స్ ఉంది కాబట్టి ఓన్లీ తమిళనాడు స్టేట్లోనే ఉండేవాళ్ళు ఓపెన్ చేయాలా ఈ అకౌంట్ అనే డౌట్ రావచ్చు. బట్ నో, ఎవరైనా ఇందులో ఓపెన్ చేయొచ్చు అనమాట. రెసిడెంట్ ఇండియన్స్ ఓపెన్ చేయొచ్చు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. అయితే నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి ఓన్లీ అప్ టు 3 years వరకే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఆప్షన్ ఉందన్నమాట. లైక్ రెసిడెంట్ ఇండియన్స్ టిల్ 5 years ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అయితే మాత్రం ఓన్లీ టిల్ 3 years వరకే ఇన్వెస్ట్ చేయడానికి కుదురుతుంది అనమాట. సరే, ఇందులో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే తమిళనాడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చేసి కంప్లీట్లీ ఓన్డ్ బై తమిళనాడు గవర్నమెంట్ అనమాట. సో మన ఏ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో దట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఇన్ ద సెన్స్ కంప్లీట్లీ సెక్యూర్డ్. సో మనీ ఏమైపోతాయో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి రెగ్యులర్ మన బ్యాంక్స్ ఆఫర్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే కూడా చాలా ఎక్కువ అనమాట. లైక్ మనది లెస్ దాన్ 5% ఉంది, ఇది అప్ టు 8.25% ఉంది. అదే సీనియర్ సిటిజన్ అయితే అప్ టు 8.75% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ సేఫ్, రిటర్న్స్ ఆర్ గ్యారంటీడ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఈస్ హై. బట్ ఇందులో డ్రాబ్యాక్ వచ్చేసి ఒకే ఒక డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒకసారి ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఏదో నాన్ క్యూములేటివ్ ఆర్ క్యూములేటివ్ ఓపెన్ చేస్తే 3 months క్రాస్ చేస్తే తప్ప విత్డ్రా చేయడానికి ఆప్షన్ లేదనమాట. అది కూడా 3 months to 6 months అకౌంట్ ఓపెన్ చేసిన 3rd month నుంచి 6th month లోపల కనుక మనం విత్డ్రా చేసేస్తే నో ఇంట్రెస్ట్ రేట్ విల్ బి ఆఫర్డ్. అంటే 1 రూపీ కూడా 1% కూడా ఇంట్రెస్ట్ రేట్ రాదు.
అదే స్టార్టింగ్ ఫ్రమ్ 6 months to 12 months కనుక తీసుకుంటే వాళ్ళు ఆఫర్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే 3% లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తారనమాట. అది టిల్ 12 months. ఫ్రమ్ 13th month టు టిల్ మెచ్యూరిటీ పీరియడ్ 2% లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారనమాట. సో ఇది ఒకటి ఇందులో డ్రాబ్యాక్. సో ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ కాకుండా కంప్లీట్ టెన్యూర్ మెచ్యూరిటీ పీరియడ్ దాకా ఉంచగలిగితే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనమాట. అండ్ వీటిలో కూడా రేంజింగ్ నాన్ క్యూములేటివ్ అయితే రేంజింగ్ ఫ్రమ్ 2 years to 5 years అండ్ క్యూములేటివ్ అయితే రేంజింగ్ ఫ్రమ్ 1 year to 5 years ఉంది కదా. బట్ బెస్ట్ ఆప్షన్ ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఏంటంటే 5 years క్యూములేటివ్ డిపాజిట్ అనమాట. ఇందులో మీకు 8.25% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లభిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 8.75% వరకు మీకు ఇంట్రెస్ట్ లభిస్తుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్స్ ఆఫర్ చేసి తక్కువ ఉన్నాయి కాబట్టి ఆగిపోయిన వాళ్ళు 5 years వరకు మీ అమౌంట్ విత్డ్రా చేయకుండా పక్కన పెట్టొచ్చు అనుకునే వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే గుడ్ రిటర్న్స్ వస్తాయి. సో మీరు తమిళనాడు పవర్ ఫైనాన్స్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మీకు ఇంకా అడిషనల్ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి దీని గురించి. థ్యాంక్ యూ.